హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఆ కిక్కే వేరు కదా. మరి ఆ కాంబోలో మాస్కాదాస్ విశ్వక్సేన్ లాంటి ఎనర్జెటిక్ హీరో, జాతిరత్నాల ఫేమ్ అనుదీప్ కేవి లాంటి క్రేజీ డైరెక్టర్ కలిస్తే రిజల్టు మామూలుగా ఉండదు. నవ్వుల జాతరే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవేటెడ్ మూవీ ఫంకీ. ఈ సినిమా గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది ఫ్రెండ్స్. నిజానికి ఈ సినిమాని 2026 సమ్మర్ కానుకగా ఏప్రిల్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ మన ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ చూశారో ఏమో, మేకర్స్ డేట్ని ప్రీపోన్ చేశారు. అవును, ప్రేమికుల రోజు సందడిలో అంటే 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే వీకెండ్ని ఈ ఫంకీ నవ్వులతో సెలబ్రేట్ చేసుకోవచ్చనమాట. ఇక ఈ సినిమాలో మన మాస్ దాస్ క్యారెక్టర్ గురించి ఓ చిన్న లీక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మన మాస్ దాస్ ఒక సినీ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. కొత్త లుక్, అంతకు మించిన వెరైటీ యాటిట్యూడ్తో విశ్వక్సేన్ చేసే రచ్చ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమాతో కయాడో లోహర్ అనే ఒక కొత్త బ్యూటీ టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది. తెరపడి విశ్వక్ కయాడో జోడి చూడముచ్చటగా ఉందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఫంకీ వైడ్కి అద్దిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నదెవరో కాదు, మన భీమ్ సిసిరోలియో. ఇప్పటికే టీజర్లో వచ్చిన మ్యూజిక్ సినిమాపై హైప్ని పెంచేసింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. సో 2026 వాలెంటైన్స్ డేకి ఫంకీ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. ఈ క్రేజీ కాంబినేషన్పై మీ అంచనాలేంటి? కింద కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా కబుర్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.